What we are doing? ఎగ్ మాత్రం ఉంది. Egg dal. సో ఇప్పుడు చేయబోతున్నా అనేది ఎగ్ దాల్ అనమాట. నా లోన్ గానే కొంచెం నా వాయిస్ పోయింది. నీ అలోన్ గానా? వాయిస్ ఎందుకు పోయింది చెప్పు. ఏం చేస్తున్నావు మొత్తం ఇంట్లో కూర్చొని చెప్పు. అసలు రోజు 2 ఐస్ క్రీమ్లు తింటుంది సమ్మర్ అని చెప్పి వాయిస్ పోయిందని చెప్తుంది ఇంకా వీడియోలో. సో ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ వచ్చేసి ఎగ్ దాల్ బై హరిని. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ డిష్. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ ఇంకా అయిపోలేదు కాదు ఆగు. సో ఈ డిష్ మేము ఫస్ట్ వచ్చేసి వైజాగ్లో తిన్నామన్నమాట. హరినికి 2 years టైంలో మేము అప్పుడు వైజాగ్ ట్రిప్కి వెళ్ళాము. సో వైజాగ్లో ఒక ధాబా దగ్గర ఎగ్ దాల్ అనేది తిన్నాం. అప్పటి నుంచి శివ ఇస్ లైక్ నువ్వు ఎగ్ దాల్ నేర్చుకో, ఎగ్ దాల్ నేర్చుకో, చేయి అంటే మధ్యలో ఒక 2-3 సార్లు చేశాను. దాని తర్వాత ఇంకా మళ్ళీ మర్చిపోయాను. ఇంకా మొన్నటి నుంచి ఎప్పటి నుంచో ఎగ్ దాల్ అంటున్నావు చేయట్లేదు అని అంటే, సో ఇది ఒక స్పెషల్ డిష్ అండ్ సింపుల్ డిష్ కాబట్టి నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఇవాళ చేస్తున్నాను అనమాట. ఇంగ్రీడియంట్స్ ఏంటో అన్నది హరిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వచ్చేయండి. ఎగ్స్, రెడ్ కందిపప్పు, ఎర్ర కందిపప్పు, టమాటో, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ మాత్రం కంపల్సరీ ఉండాలి దేనికన్నా. అవునా? ఆనియన్, చిల్లీ, జింజర్, గార్లిక్, కరివేపాకు, కొత్తిమీర, రెడ్ పచ్చిమిర్చి డ్రై. ఓకే అబ్బా అంతే అయిపోయింది. ఇవన్నీ మిక్స్ చేసుకొని తినేయాలి. రండి ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తా. ఇది నిజంగానే అసలు ఎంత కంత్రిదంటే, సో చూసారు కదా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో మన ఇంట్లో దొరికేవి అన్నీ కూడా. ఎర్ర కందిపప్పు ఇట్స్ లైక్ ఆప్షనల్, మీ ఇష్టం. మీరు ఎర్ర కందిపప్పు వాడచ్చు, లేదా నార్మల్ రెగ్యులర్గా యూస్ చేసే కందిపప్పు వాడచ్చు, లేదా కందిపప్పు శనగపప్పు కూడా అలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అందరు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో. సో నేను ఎర్ర కందిపప్పు ఎందుకు యూస్ చేస్తాను అని అంటే ఎక్కువ టేస్టీగా ఉంటుందని చెప్పేసి. సో ముందుగా నేనైతే కందిపప్పుని కొంచెం పసుపేసి బాయిల్ చేసి పెట్టేసుకున్నాను కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా. సో ఇలా ఎక్కువ వాటర్ వేయొద్దు, మనం ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనము తాలింపు వేయాలి కాబట్టి. సో ముందుగానే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ నేను ఎప్పుడైనా ఏదైనా బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేయను, ఎందుకంటే బాయిల్ అవ్వదని చెప్పి. చాలామంది ఉప్పు కూడా వేసేట అంటారు, కానీ నేను కుక్ అయ్యాక ఉప్పు వేసి కలుపుతానమాట. సో ముందుగా బాయిల్ చేసేసాను కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసేసి కలిపేస్తాను. ముందుగా మనం ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత హరిని ఏం లేకపోయినా అట్లా కుక్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు? వామ్మో బా కమలాసన్ అంత సీన్ లేదు. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి Mama, I'm so scared, Mom. You're so scared? Yes. నేను నేర్పిస్తా. సో ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పి చేస్తా అని చెప్పింది, నాతో చేయిస్తుంది. ఇవి నీకు బ్రేక్ చేయడం రాదు నాన్న. ప్లీజ్ అమ్మ ఒక్కటన్నా నేను చేస్తా ప్లీజే పొయ్యి దగ్గర వద్దు. వన్ కప్పు పప్పుకి 4 eggs తీసుకున్నాను. అంటే ఇంకా మీ ఇష్టం, ఇది 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఎగ్స్ని బీట్ చేస్తున్నాను. కొంచెం పెప్పర్ సాల్ట్ వేసేసి బీట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ జస్ట్ ఆయిల్ వేసాను కాబట్టి ఇందులో ఎగ్ వేసేస్తున్నాను. ఏం చేస్తున్నావే? నువ్వు వంట చేస్తా అని నాతో? ఫస్ట్ మనం ఇది ఇట్లా జస్ట్ ఎగ్, సో ఇలా కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని ఈ ఎగ్ని మనం ఇలా బీట్ చేసేసి
ప్యాన్లో వేసేస్తే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే పక్కకు పెట్టేసి రిమైనింగ్ ప్రాసెస్ చూపిస్తాను. చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీ డిష్. ఇది చపాతీస్తో బాగుంటుంది, రోటీస్తో బాగుంటుంది అండ్ రైస్తో, జీరా రైస్తో ఇలా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో నాకు ఫస్ట్ టైం వాళ్ళ డిష్ పేరు అక్కడ నేను మెనూలో చూడగానే ఏంటిది అనుకున్నాను, ఎందుకంటే నాకు పెద్దగా ఎగ్ నచ్చదు. అలాంటిది ఎగ్ దాల్ ఏంటి అని నేను ఆశ్చర్యపోయాను. ఇంకా తర్వాత టేస్ట్ చూసాకైతే ఇంకా మీరు ఆశ్చర్యపోతారనమాట. ఎస్, సో ఆపేసాను. ఎగ్ మనకి కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఎగ్ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నీతో చేపిస్తానన్న, కొంచెం వేడిగా ఉంటుంది కదా, జాగ్రత్తగా ఉండాలి పొయ్యి దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఫుడ్ చేయాలి. మళ్ళీ అగైన్ స్టవ్ ఆన్ చేసుకొని తడక లైక్ దాల్ తడక పెట్టుకోవాలి మనము. సో అగైన్ ఆయిల్. ఇప్పుడు నెక్స్ట్ నువ్వే వేద్దాం ఇంగ్రీడియంట్స్. ఓకే, సమ్మర్లో అసలు కిచెన్లో ఉండాలి, నార్మల్గా రావాలి అంటేనే అసలు చెమట్లు, దానికి తోడు వీళ్ళు వెరైటీ వెరైటీ డిష్లు. సో ముందు జీలకర్ర కొంచెం. ఓకే, రైస్ లాగే ఉంటుంది. సో జీలకర్ర కరివేపాకు వేసేసాను. హోల్డ్ దిస్, జాగ్రత్త. మంచి స్మెల్ వస్తుందా? గార్లిక్ కూడా వస్తుంది అప్పుడే మంచి స్మెల్. సో ఆల్రెడీ మనం పప్పులో ఎగ్గులో ఉప్పు వేసేసాం కాబట్టి దీంట్లో చూసుకొని వేసుకోవాలి. లైట్గా వేసా ఉల్లిపాయలు తొందరగా వేయడానికి. సో రిమైనింగ్ పచ్చిమిర్చి అండ్ ఏంటిది జింజర్ కూడా వేసేయాలి. ఎగ్గులాగే ఉంది. సో ఇది ఆల్రెడీ మనం ఇందులో ఎగ్ యూజ్ చేస్తున్నాం, కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఫ్రెష్ జింజర్ ఫ్రెష్ గార్లిక్ తీసుకొని చాపింగ్ చేసేసుకొని తాలింపులు వేసేసుకోవాలన్నమాట. టమాటో వేసేస్తున్నా. ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి కాబట్టి ఆగాగు, ఇంకో 1 minute కొంచెం కలర్ మారిని. సో ఇంత మీద నుంచి చేస్తే నా మొహం మీద చెందుతుంది. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం అన్నీ వేసి ఏం చేయాలి? చేయాలి. సో ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది కాబట్టి దీంట్లో పప్పు వేసేద్దాం. ఇప్పుడు మనం ఉప్పు కారం ఏమన్నా తక్కువ పడితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకొని. నాకు తెలిసి అన్నీ సరిపోయాయి అనుకుంటున్నాను నేను. ఎస్, కొంచెం ఉప్పు పట్టుద్ది అనిపిస్తుంది, స్పైసీగా ఉంది. వేసేస్తా. My dad wants only spice. What your dad wants? Only spice. Only spice? Yes. But you want tick. బాయిల్ అవుతుంది. ఇది మనము ఎర్ర కందిపప్పు కాబట్టి వెంటనే కుక్ అయిపోతుంది. ఇలా కూడా ఉత్తి పప్పుగా మనం తినేయచ్చు. ఇప్పుడు దీంట్లో ఎగ్. Plastic. శివాకి తెలీదు, మేము ఇప్పుడు సర్ప్రైజ్ చేయబోతున్నాం అనమాట. సో నేను ఆల్రెడీ పరాటా తెప్పించాను. ఇప్పుడు పరాటా కాల్చాక ఇది అండ్ దాల్ ఇంకా పరాటా శివాకి ఇద్దాము. సో అయిపోయింది. కావాలంటే మనం మళ్ళీ కూడా తడకా వేసుకోవచ్చు నెయ్యితోటి. నేనైతే మా పరాటా మంచిగా ఫుల్ కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు ఆపేసాను. పరాటా ఎందుకు అవసరమా?
స్టార్ట్ చేస్తే ఒక పని అయిపోతుంది. ఇప్పుడు పైనుంచి అట్లా నెయ్యితో గార్నిష్ చేస్తున్నాను సో దట్ ఇంకా ఎక్కువ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందని. సో దాల్ అయితే రెడీ అయిపోయింది. నేను అలా పరాటా చేసేసి వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్. శివ యాక్చువల్లీ చపాతీ చేసేదాన్ని కానీ శివాకి ఇట్లా పరాటా అయితే ఆ డాబా ఫీల్ వస్తుందని చెప్పేసి ఇంకో పరాటా కూడా నిజంగానే సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే ఈ ఎగ్ దాల్ అడిగి నేను ఇంకా అడగనని చెప్పేసి అని అన్నాడు అనమాట. సో ఇవాళ నేను ఎలాగో లంచ్ ప్రిపేర్ చేయాలి, మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి. సో ఐ థాట్ సర్ప్రైజింగ్ శివ. సో ఫైనల్గా పరాటా కాల్చి మహేష్ పప్పు పరాటా ఆల్ టుగెదర్ సర్వ్ చేశాను. అండ్ డాబా ఫీల్ రావాలని ఆనియన్స్ కూడా పెట్టాను విత్ లైమ్. నువ్వు ఇక్కడ అది ఇమ్మని రాయాలా? ఇది ఇట్లా పెట్టాలి సార్. ఏంటి అదేంటది స్మైలీ లాగా మైనో సాస్ తో అది ఇట్లా స్పూన్ తో ఇది కూడా అట్లే ఉంది చూడు. స్పూన్ మైనో సాస్ అంత అక్కర్లేదు. మీ నాన్నకి ఇదే ఎక్కువ. సార్ ప్లీజ్. ఏ పేమెంట్ తీసుకోవే. రెస్టారెంట్లో బిల్ ఇద్దాం. బిల్ జాగ్రత్త. చడా యువర్ లంచ్, సర్ప్రైజ్ లంచ్. పప్పు దాల్ డోక్లా చేసా. దాల్ డోక్లా పరాటా బాగుంటుందని చెప్పేసి టేస్ట్ ఉండు. నీకు మైక్ పెట్టండి ఫస్ట్. వాంట్ టు టేక్ యువర్ ఒపీనియన్. ఒక ఎపిసోడ్ చేసామన్నమాట సర్ప్రైజ్ లంచ్. కానీ అది మ్యాంగో మామిడి పండుతో పప్పు చేశా. అది మామిడి పండే కాదు. ఐ కెన్ సీ ఏంటి ఎగ్ దాల్ సర్ప్రైజ్. డాబా లాగా బిల్ ఇవ్వాలి తిన్నాక. చాలా కష్టపడ్డాం చూడు, చెమటలు కూడా పట్టాయి మాకు. మరి బయట ఒక గుడిసె మరి మంచం సెటప్ ఉంటే దాని మీద కూర్చొని తింటే డాబాలాగా చెప్పానా నేను ఆ డాబా ఫీల్ రావాలని చెప్పి. నేను ఆనియన్ అండ్ లైమ్ కూడా పెట్టినా కూడా గుడిస మంచం ఫీల్ అది అంటున్నాడు. వద్దంటాడే 2000 రూపీస్ అంటే. ఎలా ఉంది నీకోసం? నేను పరాటా కూడా ఆర్డర్ చేసా. మళ్ళీ చపాతీతో నీకు పెద్దగా నచ్చదు అని ఫస్ట్ ఎక్కడ తిన్నాం చెప్పాను నేను. నువ్వు చెప్పు. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశాను. సో నువ్వు చెప్పు. నువ్వు నేను కరెక్ట్ చెప్పామా కాదా వాళ్ళకి తెలుస్తుంది. వైజాగ్లో ఎగ్జాక్ట్లీ. చాలా మంది వైజాగ్లో ఉన్న వాళ్ళు వీడియో చూస్తారు కాబట్టి అందులో చాలా మంది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తాను. బీచ్ ఆర్కే బీచ్ ఆపోజిట్ లో ఇబాకు ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, దాని పక్కన ఉన్న ఫుడ్ కోర్ట్ లో మెనూలో కనబడదు ఎగ్ దాల్ అని. అని అడిగితే చేస్తాడు. అక్కడి నుంచి నేను రోజు భీమిలీ నుంచి తినడానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. మేము అప్పుడు వెకేషన్కి వెళ్ళినప్పుడు భీమిలీలో స్టే చేసాము. సో భీమిలీ నుంచి ఓన్లీ ఎగ్ దాల్ తినడానికి ఆల్ ద వే ట్రావెల్ చేసి ఆర్కే బీచ్కి వచ్చేవాళ్ళం అనమాట. ఈ బ్యాకో ఐస్ క్రీమ్స్ దగ్గరికి. చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. లేదు అని అంటే ఇంట్లో నేను ఇప్పుడు రెసిపీ చూపించాను కాబట్టి ఇంట్లో ట్రై చేయండి. కొంచెం ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది దాల్. నేను కూడా అదే వియర్డ్గా ఉండేది ఫస్ట్ టైం విన్నప్పుడు, కానీ తిన్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు శివ కనీసం నాకు కష్టపడి పెట్టాను, ఒక ముక్క కూడా తినిపించట్లేదు టేస్ట్ చూడడానికి. అదే మళ్ళీ నాకు తగ్గిపోతుందని ఇంత చేసా నీకు సర్ప్రైజ్ అని చెప్పి. అది నీకు కూడా శివ కొంచెమే. అది నేను మాట్లాడలేను, అంత టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా ఇట్లా ఏదైనా వెరైటీగా తినాలని కోరుకుంటే డెఫినెట్లీ మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంది. అమ్మో బిల్ రాస్తుందేమో. బిల్లు తర్వాత ఇస్తాడు టిప్తో సహా. సో ఐ హోప్ మీ అందరికి బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మెయిన్గా బెల్ మర్చిపోకండి. బట్ ఈ డిష్ ట్రై చేశాక పిక్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. స్టే సేఫ్ ఎవ్రీవన్. లాట్స్ ఆఫ్ లవ్. బై బై. మీరు తెలుసా కెమెరా ఉన్నంత సేఫ్ ఏం చేయాలి. కెమెరా పక్కకి వెళ్ళిపోతే ఇప్పుడు కెమెరా లేనంటే పక్కన పట్టుకొని దొరికాడు. డోర్ తీసుకుని చాకీ అంట. ఇది
ఇప్పుడు క్యూ లైట్ లైట్